హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లోకి పొందాలి అంటే youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తే నేను కొత్తగా ఏ అప్డేట్ తెచ్చినది మీ మెయిల్లోకి వస్తుంది. అంతేకాకుండా ఇవే వీడియోస్ని మీరు timecomplex.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, మీరు వైఫై పాస్వర్డ్ లేకుండా ఎవరైనా వైఫై రౌటర్ తోటి కనెక్ట్ అవ్వాలనుకోండి, దానికోసం నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. దీనికోసం ఏంటంటే WPS బటన్ యూజ్ చేస్తూ ఉంటాను. చూడండి, మీ వైఫై రౌటర్లో ఇలా కనిపిస్తుంది WPS బటన్ అనేది. ఓకే, ఈ బటన్ అనేది ఏంటంటే మీకు నా వైఫై రౌటర్లో ముందుంది కదా, మీకు కూడా అక్కడే ఉండాలని రూల్ ఏం లేదు. ఓకే, ఇప్పుడు చూడండి, నేను దీన్ని ఒకసారి కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఇలా ఉంటుంది మీకు ఇది. ఓకే, దీని ద్వారా ఏంటంటే మనం వైఫై పాస్వర్డ్ లేకపోయినా కూడా వైఫై రౌటర్ తోటి కనెక్ట్ అవ్వచ్చు అన్నట్టు. చూడండి, బ్యాక్ సైడ్లోకి వెళ్తే నా ఈ బ్యాక్ సైడ్లో లేదు. ఓకే, సో ఇది ఫ్రంటే బ్యాకే ఉండాలని రూల్ ఏం లేదు. ఎక్కడ చూడండి, కొన్ని దాంట్లలో ఇలా కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, దీని సింబల్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా ఉంటుంది ఇది. ఓకే, దీన్ని ఏమంటాం, వైఫై ప్రొటెక్టెడ్ సెటప్ అని అంటాం. ఓకే, చూడండి, ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇక్కడ బటన్ ఉంది. ఇలాంటి బటన్ కూడా ఉంటుంది. అది ఏంటంటే మీకు డిపెండ్ అవుతుంది దేని మీద, అంటే మీ రౌటర్ అనేది ఏ కంపెనీ అనే దాని మీద డిపెండ్ అయ్యి ఇలాంటి బటన్ మీకు ఒకటి కనిపిస్తుంది. ఎప్పుడు యూజ్ అవుతుంది ఇది అని అంటే, చూడండి, మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చారనుకోండి, ఒక 10 మెంబర్స్ వచ్చారు. అందరూ ఏంటంటే వైఫై పాస్వర్డ్ చెప్పమని అడుగుతున్నారు. మీకు ఏంటంటే వైఫై పాస్వర్డ్ చెప్పడం ఇష్టం లేదు. ఇంకొకటి ఏంటంటే, మీరు వైఫై పాస్వర్డ్ చాలా పెద్ద పాస్వర్డ్ పెట్టారు. ఆ 10 మంది ఏంటంటే వాళ్ళ మొబైల్ ఓపెన్ చేసి ఆ వైఫై పాస్వర్డ్ టైప్ చేయాలంటే చాలా టైం పట్టుద్ది. అటువంటిప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ వైఫై రౌటర్ ఏదైతే ఉందో దాని మీద ఇక్కడ మీకు ఈ బటన్ ఉంటుంది. ఏంటి, వైఫై ప్రొటెక్టెడ్ సెటప్ అని, అంటే WPS బటన్ అని. దీన్ని ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఓకే, తర్వాత వాళ్ళందరిని ఏం చేయమనాలి అంటే, మీరు వాళ్ళ మొబైల్లో సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళమనండి. ఓకే, సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు వైఫై అని ఉంటుంది కదా, దీనిలోకి వెళ్ళిన తర్వాత మీకు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. దీనిలోకి వెళ్ళాలి. దీనిలోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఏంటి, WPS పుష్ బటన్ అని. ఓకే, దీన్ని ప్రెస్ చేయాలి. దీన్ని ప్రెస్ చేస్తే ఏమవుతుంది అంటే, ఇది మీకు ఇలా వచ్చి ఇక్కడ ఏంటంటే లోడ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి ట్రై అయిన వెంటనే ఇక్కడ మళ్ళీ ఏంటంటే కనెక్ట్ అవుతుంది. చూడండి, ఇలా కనెక్ట్ అవుద్ది. ఆటోమేటిక్ మీకు ఏంటంటే ఇక్కడ వైఫై కనెక్ట్ అయిపోయినట్టు ఒక సిగ్నల్ కూడా వచ్చేస్తుంది. మీరు ఏంటంటే ఈజీగా పాస్వర్డ్ లేకుండానే వైఫై వాడచ్చు. అయితే ఇంకొక సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే, మీరు మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళారనుకోండి, మీ ఫ్రెండ్ ఏంటంటే మీకు వైఫై పాస్వర్డ్ చెప్పట్లేదు. ఓకే, ఆ వైఫై రౌటర్ అనేది మీ పక్కకే ఉంది, దానికి WPS బటన్ కూడా ఉందనుకోండి. అటువంటిప్పుడు ఏం చేయొచ్చు, మీరు ఏంటంటే ఆ WPS బటన్ ప్రెస్ చేసి పట్టుకొని అతను పక్కకి వెళ్ళినప్పుడు మీరు ఏంటంటే మీ మొబైల్లో ఈ ఆప్షన్ యూజ్ చేసేసి కనెక్ట్ అవ్వచ్చు అన్నట్టు. అంటే అతను వైఫై పాస్వర్డ్ చెప్పకపోయినా కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. అయితే ఇది అన్ని టైమ్స్ పాసిబుల్ కాదు. ఇప్పుడు అతనికి WPS బటన్ ప్రెస్ చేస్తే ఈ ట్రిక్ వర్క్ అవుతుందని అని తెలిసింది అనుకోండి, అతను ఏం చేస్తాడు, మన బ్రౌజర్ ఓపెన్ చేసి 192.168.0.1 లేదా 192.168.1.1 అంటే మీ రౌటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ నెంబర్ టైప్ చేస్తాడు, సెట్టింగ్స్లోకి వెళ్తాడు. ఇక్కడ ఏంటంటే వైఫై ప్రొటెక్టెడ్ సెటప్ అని ఒక బటన్ కనిపిస్తుందా మీకు, ఈ ఆప్షన్. ఇక్కడ ఏంటంటే జనరల్గా టిక్ చేసి ఉంటుంది, ఆ టిక్ని తీసేస్తాడు. ఆ టిక్ని తీసేసినప్పుడు ఏమవుద్ది, మీరు ఏంటంటే కనెక్ట్ అవ్వాలన్నా కూడా కనెక్ట్ అవ్వలేనట్టు. అంటే WPS బటన్ ప్రెస్ చేసినా కూడా మీరు కనెక్ట్ అవ్వలేనట్టు. ఓకేనా, సో ఇలా మీరు ఏంటంటే పాస్వర్డ్ లేకపోయినా కూడా ఒక రౌటర్తో కనెక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, Google+ ద్వారా నా వీడియోస్ని షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.